నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో చాలా మంది రైతుల దగ్గర చూసుకున్నట్లయితే మన మహీంద్రా ట్రాక్టర్ అనే బ్రాండ్ పేరు వింటూనే ఉంటాము. సో ఇక్కడ ఎస్పెషల్లీ వీళ్ళు 40 HP నుంచి 50 HP వరకు కొత్త ట్రాక్టర్ను లాంచ్ చేయడం జరిగింది. అసలు ఇంతకుముందుకు ఉన్నటువంటి ట్రాక్టర్లకి ఇప్పుడున్నటువంటి ట్రాక్టర్లకి అసలు ఏం ఫీచర్స్ తీసుకొచ్చారు, ఏమైనా మాడిఫికేషన్స్ ఉన్నాయా అంటే ఎస్పెషల్ ఏం చెప్తున్నారంటే అప్పటికున్న ట్రాక్టర్కి ఇప్పుడు వచ్చిన ట్రాక్టర్ లాంచింగ్కి చాలా మన్నికతో ఒక నాణ్యమైనది, అలాగే రైతుకి సంవత్సరంలో ₹1,00,000 మిగులుబాటు అయ్యే విధంగా మేము తీసుకొచ్చామని వీళ్ళు చెప్తున్నారు. సరే మనం కొంచెం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి, నా పేరు నరేందర్ అండి. నేను డిఎస్ మహీంద్రా అండ్ మహీంద్రా. ఓకే, ఈ రోజు మనం ఇక్కడ కొత్త ట్రాక్టర్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా మంది చూస్తున్నారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ రావడం జరిగింది. సో మహీంద్రా అనేది ఇవాళ కొత్త కంపెనీ కాదండి, ఇది 1945 నుంచి స్టార్ట్ అయిన కంపెనీ. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కొత్త ప్రోడక్ట్లు, ఎన్నో రకాల ట్రాక్టర్లను రైతులకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కొత్త ట్రాక్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు 31 HP నుంచి 50 HP దాకా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రెజెంట్ అయితే ఈ రోజు మనం 40 HP నుంచి తీసుకొని 50 HP దాకా 5 మోడల్స్ ఇవ్వడం జరిగింది. అందులో 5 మోడల్స్ ఇవ్వడం జరిగింది. 475 వచ్చేసి 42 HP ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 575 వచ్చేసి ఎంఎస్ అని 45 HP ఇవ్వడం జరిగింది. అందులోనే మళ్ళీ 575లో కూడా డిఐ ఇవ్వడం జరిగింది, అది 47 HP ఇవ్వడం జరిగింది. 585 వచ్చేసి 50 HP ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మార్కెట్ లో వచ్చేసి మనం 5 మోడల్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మెయిన్ ఫీచర్ ఏంటంటే రైతులకు చాలా వరకు అంటే మైలేజ్ పరంగా చూసుకున్నా, ట్రాక్టర్ యూజ్ పరంగా చూసుకున్నా, స్పేస్ పరంగా చూసుకున్నా, ఏటి పరంగా చూసుకున్నా రైతులకు చాలా వరకు ఇతర ట్రాక్టర్లు కంపేర్ చేసుకున్నప్పుడు చాలా వరకు బెనిఫిట్ ఉంటుందండి. సో ఇందులో వచ్చేసి మనకు ఈ ఇంజన్ వచ్చేసి మనకు 4 సిలిండర్ ఇంజన్ అండి. దీనికి హెచ్పి వచ్చేసి ఇది వచ్చేసి 585 అండి. ఇది 50 HP ట్రాక్టర్ అండి. సో దీనికి 4 సిలిండర్ ఉంటాయండి. దీనికి వచ్చేసి సిసి వచ్చేసి మనకు ఒక 3.5 అంటే 3,500 సిసి ఉంటుందండి. ఓకే సార్, మళ్ళీ తర్వాత వస్తే ఈ సీట్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు ఎక్కొచ్చు. సో ఇది చూసుకున్నట్లయితే సీట్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు అంటే రైతు ఇప్పుడు దాదాపు ఒక 10 ఎకరాలు పొలం దున్నాలి, పొద్దున్న దాకా ఇట్లా కూర్చొని నడపాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ సీటు విషయంలో కూడా అడ్జస్ట్మెంట్ ఉందని చెప్తున్నారు సార్. ఎట్లా సార్ ఇది? సార్ ఇది వచ్చేసి సార్ దీన్ని సీట్ ను డైరెక్ట్ సీట్ అన్నామండి. డైరెక్ట్ సీట్ వచ్చేసి మనకి తీసుకుంటే మనము ముందుకు జరుపుకోవచ్చు అండి, వెనుక కూడా జరుపుకోవచ్చు అండి, మనం పైకి కూడా అనుకోవచ్చు అండి, కిందికి కూడా అనుకోవచ్చు. సార్ మన డ్రైవర్ వచ్చేసి 24 hours నడిపినా కానీ ఎలాంటి బ్యాక్ పెయిన్ కానీ అలసట కానీ ఏదో ఉండదు. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు వడ్ల బస్తాలు లోడ్ వేసుకొని పోతాము, వెనక పీటీఓ ఆప్షన్ వేసుకొని బాగా లోడ్ బురద మళ్ళీ దిగినప్పుడు దిగబడతా ఉంటాయి కదా. సో అలాంటి ఆప్షన్ లో కూడా కొంచెం ఎక్కువ లోడు అది కూడా తీసుకొచ్చారని సార్. ఇది వచ్చేసి దీని టార్క్ వచ్చేసి హెవీగా ఉంటుందండి. దీనికి వచ్చి రెగ్యులర్ గా మనం చూసుకుంటా ఉంటే మనకు 150, 170, 180 ఉంటాయండి. ఈ ట్రాక్టర్ వచ్చి 215 NM న్యూటన్ మీటర్స్ టార్క్ ఇచ్చామండి. బ్యాకప్ టార్క్ కూడా మనకు వచ్చేసి 28% బ్యాకప్ టార్క్ కూడా ఇచ్చామండి. దాంతో మనం ఎంత దిగబట్టు కానీ ఎంత హార్డ్ సాయిల్ కానీ అందులో ఈజీగా వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇంకా ఎస్పెషల్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇంకా ఏం ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అండి. ఇందులో వచ్చేసి మనకు 8+2 ఉంటదండి. ఓకే, 8x8 ఉంటదండి, 16x4 ఉంటదండి. అంటే 3 రకాల గేర్ బాక్స్ ఉంటాయండి. 8+2 అంటే మనకు ముందుకు వచ్చేసి 8 గేర్లు ఉంటాయండి, రివర్స్ వచ్చి 2 గేర్లు ఉంటాయండి. సో ఇందులో కూడా మనకు వచ్చేసి సింక్రోషిటెడ్ గేర్ వస్తుంది ఇక్కడ స్టీరింగ్ కాడ. మనం ముందుకు ఎంత స్పీడ్ పోతామో వెనుక కూడా అదే స్పీడ్ లో. ఇంకోటి ఏంటంటే దాదాపు ఇంజన్ కూడా రైతుకు 6 సంవత్సరాల వరకు వారంటీ ఇస్తున్నట్టు. సరే, ఒక మాట ఏం చెప్పారంటే రైతుకు సంవత్సరంలో దాదాపు ₹1,00,000 ఆదాయం మిగులుబాటు అవుతుందని ఒక విషయం చెప్పారు సార్. ఎట్లా సార్ మైలేజ్ కానీ ₹1,00,000 ఆదాయం ఎట్లా అంటే మీరు వేరే మార్కెట్ లో ఏ ట్రాక్టర్ తో కంపేర్ చేసుకున్న ఒక గంటకు వచ్చేసి లీటర్ డిఫరెంట్ ఉంటుందండి డీజిల్ కన్జంప్షన్ లో. ఎగ్జాంపుల్ లో ఒక వేరే ట్రాక్టర్ ఒక 5 లీటర్ తాగింది అనుకోండి, మనది 3.5 లీటర్ తాగుతుంది. అదే ఒక సంవత్సరం మీరు ట్రాక్టర్ నడిపిండి అనుకోండి, కంపేర్ చేసుకుంటే మనకు ₹1,00,000 నుంచి ₹1,20,000 మనకు సేవ్ అవుతాయండి ఓన్లీ డీజిల్ లోనే. దాంతో మనం దీని మీద ఇన్స్టాల్మెంట్ తీసుకుంటే ఇన్స్టాల్మెంట్ కూడా ఫ్రీ వెళ్ళిపోతుందండి. అదే విధంగా డ్రైవర్ పెట్టుకుంటే డ్రైవర్ జీతం కూడా వెళ్ళిపోతుంది. ₹1,00,000 నుంచి ₹1,20,000 మనకు సేవ్ అవుతుంది. ఈ ట్రాక్టర్ పైన బ్రాండ్ అంటే ఒక ట్రాక్టర్ ఉన్నప్పుడు రైతుకి ఏం కళ ఉంటుంది అంటే అబ్బా నా పేరు కూడా ట్రాక్టర్ పైన ఉంటే బాగుండని అనుకుంటూ ఉంటారు రైతుల మనసు. కానీ ఫస్ట్ టైం ఈ ఫ్యూచర్ వీళ్ళు కల్పిస్తున్నారు. సపోజ్ ఇక్కడ వీళ్ళు జై తెలంగాణ అని రాశారు, కొంతమంది వాళ్ళ పేర్లు కానీ ఏదన్నా 7 days ఒక ఎన్ని డేస్ అవునండి. ఇప్పుడు ట్రాక్టర్ మనకు ఉన్న తర్వాత ఇప్పుడు ట్రాక్టర్ ఇండస్ట్రీ లోనే మనకు పేరు అనేది దేనికి రాదండి. ట్రాక్టర్ ఈ మహీంద్రా ట్రాక్టర్ ఫస్ట్ టైం తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు మీ ట్రాక్టర్ పైన మన పేరు రావాలనుకుంటే మనము ఒక యాప్ ఉంటుంది మహీంద్రా యాప్ లో, మనం ఒకసారి ఆర్డర్ పెట్టేస్తే మనకు 7 days లో వితిన్ 7 days లో మనకు డీలర్షిప్కి వస్తుందండి. అది మనం ఇక్కడ బ్యానర్ చేసుకోవచ్చు. మీ పేరు కావచ్చు కానీ, మీ ఇంటి పేరు కావచ్చు కానీ, మీ అబ్బాయి పేరు కానీ, ఎవరి పేరైనా మీ సంబంధించిన ఎవరి పేరైనా మనం ఆర్డర్ పెట్టేస్తే అదే పేరు మనకు డికేలో వస్తుందండి. దీనికి స్టిక్కర్ చేసుకొని మనకు ట్రాక్టర్ పర్మనెంట్గా ఉంటుందండి ఇది.
సో ఇదండి వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలు. సో మీకు మహేంద్ర ట్రాక్టర్ గురించి ఏమైనా వివరాలు కావాలనుకున్నా కూడా సో దగ్గరలో ఉన్నటువంటి మీ డీలర్ని సంప్రదించండి, పూర్తి వివరాలు వాళ్ళే తెలియజేస్తారు. ప్రస్తుతం ఏమేమి మోడల్స్ వచ్చినాయి, రైతుకి ఎలాంటి మోడల్స్ అందుబాటులో పూర్తి వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.